సంవత్సరం ఒక్కసారి నెమరేసుకుంటే గత సంవత్సరంలో జరిగినటువంటి విషయాలని ఒక్కటొక్కటిగా మనము నెమరేసుకుంటే 2024 మనం ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూసినటువంటి రామ జన్మభూమి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక సంవత్సరంగా చెప్పుకుంటాం మనం. 2024లోనే ప్రాణ ప్రతిష్టను మనం చూసినాము. ఇంటింటికి అక్షంతలు మనము పంచినము అండ్ ఆ అక్షంతలు స్వీకరించి ఆ రామ ప్రాణ ప్రతిష్టని మనం కల్లారా చూసినటువంటి అదృష్టమైనటువంటి జన్మ మనదిగా చెప్పుకుంటాం. అది 2024లో జరిగినటువంటి విషయం. ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో కోర్టు కేసులు ఎన్నో వివాదాలని ఎంత మనకి రామ జన్మభూమి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత ఎన్ని అల్లర్లు జరుగుతాయో ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో అనుకున్న తరుణంలో ఏక్ మచ్చర్ బి నైమరా, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా ఎలాంటి గొడవలు జరగకుండా రామ జన్మభూమిని రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను జరుపుకున్నటువంటి సంఘటన 2024 మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుంది. అదేవిధంగా మోడీ గారు థర్డ్ టైం మూడవసారి కూడా ప్రధానమంత్రి కావడం అనేది 2024లో చూసినాం లాస్ట్ ఎలక్షన్స్లో. ఈవెన్ దో బీజేపీ 400 సీట్లు వస్తాయి అనుకున్న రాకపోయినా, మనము ఫైజాబాద్ లాంటి ఒక లోక్సభ సీట్లు కోల్పోయినా, అనుకున్న అన్ని సీట్లు రాకపోయినా కూడా మనము బీజేపీ పవర్లోకి రావడం అండ్ థర్డ్ టైం ఎలక్షన్స్లో థర్డ్ టైం బీజేపీ విన్నింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం మనం 2024లో చూసినాం. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో మనకు ఆఫ్టర్ 370 అబ్రగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఎలక్షన్లు కండక్ట్ చేసినటువంటి ఘనత, ఎలక్షన్లు చూసినటువంటి అది 2024లో మనం విన్నాం. నెక్స్ట్ మొన్ననే చూసినాం కాంగ్రెస్ హర్యానాలో ఓడిపోవడం, మహారాష్ట్రలో ఓడిపోవడం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో కాస్తో కూస్తో మంచి ఎలక్షన్స్ వాళ్ళకి స్వీట్లు పంచుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఏం స్వీట్ అంటారు జయది? జిలేబీలు పంచుకొని సెలబ్రేట్ చేసుకొని 99 రాగానే అత్యద్భుతంగా గెలిచేస్తాం, ఇక ఈ వచ్చే ఎలక్షన్స్ వచ్చే ఏరా మొత్తం మాదే అనుకున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ హర్యానాలో ఇటు మహారాష్ట్రలో అత్యద్భుతంగా మన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ విషయం చూసినాం మనం. ఇటు జియో పొలిటికల్ విషయాలకు వస్తే అమెరికా ఎన్నికలు చూసినాం. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం చూసినాం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు బాధాకరమైనటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని, ఆక్రందనని, హిందువుల దేవాలయాలని, హిందువుల మీద జరుగుతున్నటువంటి ఘటనల్ని, ఇవన్నీ కూడా ఇదొక రక్తపు మరక. హిందువుల మీద జరుగుతున్నటువంటి ఇది ఒక నీచపు ఘటన మనము 2024లో చూసినాం. అదేవిధంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడము, మన భారతదేశం ఆమెకు అసైలం ఇవ్వడము, ఇవన్నీ షేక్ హసీనాకి ఇవన్నీ చూసినాం మనం. అదేవిధంగా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్కి వస్తే ఇక్కడ ఖలిస్తాన్ సపోర్టర్స్తోని జస్టిన్ ట్రూడో కావచ్చు, మన మీద చేస్తున్నటువంటి అభండాలు, భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి జార్జ్ సోరోస్ లాంటి వీళ్ళు కావచ్చు, ఇక్కడ ఎలక్షన్స్ని ఇంపాక్ట్ చేసే విధంగా మన భారతదేశ అంతర్గత విషయాల్లో వేలు పెట్టి ఇక్కడ అదాని మీద అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము చూడడం జరిగింది. దానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అభినవ నాయకులు, మనకి జేమ్స్ బాండ్ లాంటి నాయకులు చాణక్య నీతితో ముందుకెళ్ళి వాళ్ళందరి పన్నాగాలన్నింటినీ కూడా ఖతం చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఒక
పిఎం మోడీ లక్షద్వీప్లో ఫోటోషూట్ చేయడం జరిగింది. దానికి ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనం చూసినాం. ఎందుకంటే ఈ పైజామా పటీచర్గాళ్ళు అంటారు కదా, ఈ పైజామా పటీచర్గాళ్ళు అండ్ అమెరికా లాంటిది కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ భారతదేశం యొక్క అంతర్గత భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడానికి చిన్న చిన్న ఇక్కడ శ్రీలంకను చూసినాం మనము, అండ్ లక్షద్వీప్ చూసినాము. పాకిస్తాన్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఈ లక్షద్వీప్ యాంటీ ఇండియా నెరేషన్ తీసుకొని అక్కడ వాళ్ళ దేశంలో ఏది మోయిజు గెలిచి నాటకాలన్నీ చూసినాం మనం. మూబంద్ కామ్ చాలు ఒకే ఒక్క ఫోటోషూట్తోని వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి కుచ్చిత తత్వాన్ని ఫోటోషూట్తోని, గన్ను లేకుండానే ఫోటోషూట్తో కూడా చేయొచ్చు అని చెప్పేసి నేర్పించినటువంటి ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఆ లక్షద్వీప్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నభిన్నమైంది అండ్ ప్రపంచ దేశాలు వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి జరిగినాయి, వాళ్ళకి నీళ్లు దొరకలేవు అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి ఇక్కడి నుంచే వాళ్ళకు నీళ్లు పంపించేది, ఇక్కడి నుంచే వాళ్ళకు మందులు పంపించేది, ఇక్కడి నుంచే వాళ్ళకి ఆల్మోస్ట్ బియ్యం లాంటి కానీ ఇతర కూరగాయల సరుకులు ఇక్కడి నుంచే వెళ్ళేది. లక్షద్వీప్లోనే మన యొక్క ఒక సైనిక స్థావరం అనేది ఉండేది. ఆయా దేశాల మధ్య, రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి, పరస్పర అవగాహనలు ఉంటాయి. దాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేసి భారతదేశాన్ని ఇండియా అవుట్ అనే హ్యాష్ట్యాగ్తో వాళ్ళు నడిపే ప్రయత్నం చేస్తే దాన్ని ఉల్టా పచ్కడు కొట్టినటువంటి సంఘటన మనము చూసినాం. నెక్స్ట్ అత్యద్భుతంగా అంటే ఒక విత్తనం పడినటువంటి విషయము ఏంటంటే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ని తీయడం కావచ్చు, లేక మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వం మీద ఒక చిన్న బీజం పడ్డది. 2025లో దాన్ని చరమగీతం పాడడానికి చిన్న జలక్. సో అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఓటమి, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడం కోసం, లేదా కాంగ్రెస్ను ఎవ్వరూ నమ్మని పరిస్థితి 2024 ఎండింగ్లో చూసినాం మనం. ఇటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే గుంగ్రూ సేట్ కావచ్చు, మిగతా అందరు కూడా ఈయనతో దోస్తాన్ చేస్తే మనం కూడా అలానే అయిపోతామని చెప్పేసి అందరు కూడా కాంగ్రెస్ నమ్మడం బంద్ చేసిండ్రు. ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన ఏం జరిగింది అంటే జియో పొలిటికల్లో ఇప్పటి వరకు జరుగుతుందా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అసలు జరుగుతుందా, అసలు సాధ్యమేనా అనుకున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి ఒక విషయము మన చైనా ఇండియా బార్డర్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఈ LAC నుంచి రిజాల్వ్ చేసుకోవడం, అంటే బార్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రిజాల్వ్ చేసుకొని మనకి ఇండియాకి సన్నిహితంగా సన్నిహితం పక్కకెడితే చైనా వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలుసు. ఓకే, అన్నీ బాగానే ఉన్నట్టు ఇక్కడికి లాస్ట్ మనకి చెన్నైకి వచ్చి మహాబలిపురం యొక్క అందాలు చూసి నరేంద్ర మోడీ గారి ఆతిథ్యం స్వీకరించి అన్నీ బాగా ఉన్న సందర్భంలో ఇక్కడికి వచ్చి చైనా పోయిన తర్వాత కుక్కదోక వంకర అన్నట్టు తన బుద్ధి మారకుండా చేసేటిది చేసిండ్రు గల్వాన్. ఇట్లా చైనాని కూడా మన దారికి తెచ్చుకొని ఒక జియో పొలిటికల్ ఒక వరల్డ్ ఆర్డర్నే చేంజ్ చేసినటువంటి ఘనత 2024కి దక్కుతుంది. ఇది 2024 సంవత్సరంలో మిగిలిచినటువంటి మనకు మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు. మనం ఇక్కడ కూడా 2023లో ప్రభుత్వం మారినా మనకు 2024 ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పరిపాలనను రుచి చూసినాం మనం. కాంగ్రెస్ పరిపాలన రుచిని 1 ఇయర్ 2024 చూసినాం. సో ఈ 2024 2025కు మనకు స్వాగతం పలుకుతుంది.